ఈరోజు శుక్రవారం, అలాగే ఆషాఢ మాసం. దీనే దక్షాదిలో ఆడి మాసం అంటారు. అమ్మవార్లకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో ఈ శుక్రవారం రోజు మనం ఈరోజు క్షీరద్వీపాన్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. అమ్మవారు సముద్ర తనయ, పాల సముద్రం నుంచి ఉద్భవించారు కాబట్టి ఈ క్షీరద్వీపం ఎంతో ప్రశస్తమైనది. శుక్రవారం నాడు, అలాగే పండగ రోజుల్లో, పౌర్ణమి రోజుల్లో, ఇంకా చెప్పాలంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన అన్ని రోజుల్లో కూడా మనం ఈ క్షీరద్వీపాన్ని వెలిగించుకొని సకల సంపదలు పొందవచ్చు. అది ఎలాగో చూద్దాం. ముందుగా ఈ క్షీరద్వీపానికి ఇలాగా ఒక ప్లేటు, అలాగే మనం పాలు పోసుకునేదానికి అనువుగా ఒక గిన్నె. ఇది ఇత్తడి, మట్టి లేదా వెండి, బంగారు ఏదైనా అవ్వచ్చు, స్టీల్ మాత్రం అవ్వకూడదు. ఇలా 2 గిన్నెలు తీసుకుని వీటిని గంధం బొట్లతో అలంకరించుకోవాలి. అలంకరించుకున్న ఈ పళ్ళాన్ని మనం అమ్మవారి దగ్గర పెట్టుకుందాం. అలాగే దేనిలో అయితే పాలు పోసుకుంటామో ఆ గిన్నెని కూడా మనం గంధంతో అలంకరించుకోవాలి. బొట్లు పెట్టుకోవాలి, కుంకుమ బొట్లు. ఎన్ని రకాల దీపాలు పెట్టుకున్నా కూడా అన్నీ మన మనస్తృప్తికి, ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడానికి ఉపయోగపడేవి మాత్రమే. మూఢనమ్మకాలైతే ఎట్టి పరిస్థితుల్లో కాదు. అంటే ఈ దీపం పెట్టకపోతే ఏమవుతుంది, పెట్టుకుంటే ఖచ్చితంగా ఏదైనా జరుగుతుందా, సంకల్ప బలంతో మనం ఎప్పుడు ఏమి చేసినా ఖచ్చితంగా భగవంతుడైతే అనుగ్రహిస్తాడు. ఇది మనందరి జీవితాల్లో చాలాసారి ఏదో ఒక రూపంలో నిదర్శనం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని కూడా ఇట్లా అలంకరించుకున్నాం. పెట్టి దీని నిండుగా ఇప్పుడు మనం ఆవు పాలు శ్రేష్టం. ఆవు పాలు దొరకలేదంటే ఇంకా మనకి వసతిని బట్టి ఏ పాలు ఉంటే అవి దీంతో మనం పోసుకోవాలి. ఈ గిన్నెని మనం ఇప్పుడు ఆవు పాలతో నింపుకోవాలి. అలాగే మనం దీనిపైన ఒత్తి మనకి ఎంతసేపు వెలగాలి అని ఉంటే అంతసేపు శ్రేష్టం ఆవు నెయ్యి, లేదంటే మామూలుగా అంట్లు, ఎంగిలి తగల నెయ్యిని ఏదైనా దీనిపైన మనం పోసుకోవాలి. ఇట్లాగా ఒక 2-3 స్పూన్లు. ఎంతసేపు ఒత్తి వెలగాలి అనే దాన్ని బట్టి. ఇప్పుడు ఇలా ఒక తమలపాకో లేదంటే ఏదో ఒక గట్టిగా ఉండే ఆకును తీసుకుని ఇందులో మనం ఇట్లా 3 ఒత్తులు కలిపి ఒకటిగా చేసుకుని దీనిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇది నూనెలో జార విడిచాలి కాబట్టి పాలల్లో ఇది బేస్గా ఉపయోగపడుతుంది. చూడండి, ఇట్లా చూసారు కదా, ఇట్లా వచ్చింది. ఇప్పుడు దీన్ని చక్కగా మనం ఈ ముందుగా ఏదైతే నెయ్యి వేసి పెట్టుకున్నామో దానిలో ఇట్లా జార విడుద్దాం. అంతేనండి, పెద్ద శ్రమ పడాల్సింది ఏమీ లేదు ఇందులో. ఇప్పుడు యథావిధిగా దీపారాధన. చూశారు కదా, ఇదే క్షీరద్వీపం. ఎన్నో సంపదలని, సౌభాగ్యాలని, సుఖాలని మనకు కలుగజేసేటువంటి చాలా సులభమైన ఈ క్షీరద్వీపాన్ని
మీ వసతిని బట్టి మీరు కూడా వెలిగించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. పువ్వులు, అక్షతలు, అలాగే గంధం, ఇట్లా అన్ని రకాల సుగంధ ద్రవ్యాలతో అమ్మవారిని పూజించుకుందాం. ముందుగా శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం. ఓం శ్రీదేవ్యువాచ దేవదేవ మహాదేవ త్రికాలగ్న మహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుగ్రహీం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం భాస్కరీం బిల్వనిలయాంబరారోహాం యశస్వినీం వసుంధరాముదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం శ్రైణ సౌమ్యాం శుభప్రదాం నృపవేస్మ గతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం. విష్ణుపత్ని ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గాం మహాకాళ్యాం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. రాజులు ముత్తులుకు వాదమ్ముల మువ్వలు గలగలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివై కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ.